హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థులు రేపు అనగా అక్టోబర్ 13వ తేదీన కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారు. మరి ఎవరైతే కొత్త పాఠశాలలో చేరబోతున్నారో అటువంటి వారు రేపు జాయినింగ్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తో పాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే జిరాక్స్ సెట్స్ ను కూడా మీరు చేరబోయే పాఠశాలలోని హెచ్ఎం కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు వారికి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని వారు చేర్చుకునేటప్పుడు మరి మీ యొక్క వివరాలు, మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నిటినీ కూడా చెక్ చేసిన తర్వాత జాయిన్ చేయించుకోవడం జరుగుతుంది. జాయిన్ అయిన వారి యొక్క రిపోర్ట్ ను పై అధికారులకు కూడా పంపించడం జరుగుతుంది. మరి ఇప్పటికే అభ్యర్థులంతా లీప్ యాప్ లో వారికి అలాట్ అయినటువంటి పాఠశాల వివరాలు తెలుసుకొని వారి యొక్క అపాయింట్మెంట్ లెటర్ ను కూడా డౌన్లోడ్ చేసుకొని మరి సిద్ధంగా ఉన్నారు. మరి అపాయింట్మెంట్ లెటర్ ఆల్రెడీ తీసుకున్నటువంటి అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్ లో ఉన్నటువంటి నియమ నిబంధనలు మరి ఉద్యోగంలో చేరకముందు ఒకసారి చూసుకొని చదువుకోవడం మంచిది. మనం ఈ వీడియోలో ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025కు ఎంపికయ్యారో అటువంటి అభ్యర్థుల యొక్క అపాయింట్మెంట్ లెటర్ లోని నియమ నిబంధనలు ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది ఒక అభ్యర్థి యొక్క అపాయింట్మెంట్ లెటర్. మరి ఈ అపాయింట్మెంట్ లెటర్ లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం గమనించినట్టయితే, మొదటి పాయింట్, ది సీనియారిటీ ఫర్ ద కరెంట్ పొజిషన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్స్ 33A ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. కాబట్టి ఒక అభ్యర్థి యొక్క సీనియారిటీ అనేది వారు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కరెంట్ పొజిషన్ లో ఏ రోజైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మరి పరిగణించడం జరుగుతుంది. కాబట్టి మాక్సిమం చాలా మంది అభ్యర్థులు మీకు ఇచ్చినటువంటి మొదటి రోజే జాయిన్ అవ్వడం ఉత్తమం. అయినప్పటికీ మీరు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో చేరడానికి ప్రభుత్వం 30 రోజుల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 30 రోజుల సమయంలో జాయిన్ కావచ్చు. మరి అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నప్పటికీ 30 రోజుల్లో జాయిన్ కాకపోతే మీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో పాయింట్, ది ఇండివిజువల్ క్వాలిఫైస్ ఫర్ మానిటరీ బెనిఫిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఓన్లీ. మరి మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీరు జాయిన్ అయినటువంటి జాయినింగ్ తేదీ నుంచే మీకు అమల్లోకి వస్తాయి. అంటే మానిటరీ బెనిఫిట్స్ అంటే ఆల్మోస్ట్ మరి ఏవైతే మీ ఉద్యోగానికి ఉన్నాయో అవన్నీ కావచ్చు. ఏపీజీఎల్ఐ, తర్వాత మరి జిఐఎస్, తర్వాత మిగతావన్నీ ఉన్నాయి కదా మనకి, సిపిఎస్ కానీ ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీరు ఏ రోజైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచే మీకు అమల్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ది అపాయింట్మెంట్ ఈజ్ స్ట్రిక్ట్లీ టెంపరరీ అండ్ ఈజ్ సబ్జెక్ట్ టు డైరెక్షన్స్ ఆర్ జడ్జిమెంట్స్ issued by honorable courts from time to time and his appointment is entirely ad hoc. Ad hoc అంటే టెంపరరీ. కాబట్టి ఈ పాయింట్ అయితే ప్రతి ఒక్క అపాయింట్మెంట్ లెటర్ లో కూడా ఉంటుంది. మీరు దీన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మరి అపాయింట్మెంట్స్ కావచ్చు, ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా కూడా కోర్టు ఇచ్చే తీర్పుల ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ప్రతి ఒక్క అపాయింట్మెంట్ లెటర్ లో కూడా ఉంటుంది. మరి కోర్టు ఇచ్చే తీర్పుల ఆధారంగానే అన్ని అపాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి అనే ఈ పాయింట్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక, ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, ఈడబ్ల్యూఎస్, లోకల్ ఏరియా, క్యాస్ట్, పిహెచ్సి, స్పోర్ట్స్ ఎక్సెట్రా ఆర్ ఫౌండ్ టు బి నాన్ జెన్యూన్ ఆర్ ఫేక్, bogus, the selection will be revoked and a criminal case will be initiated against the individual without any further notice. కాబట్టి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు ఏవైతే సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేశారో అవన్నీ కూడా ఒరిజినల్ అని భావించి మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ సర్టిఫికెట్స్ అనేవి ఫేక్ అని తెలిస్తే మరి ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలకు మీరు
లోన్ అవుతారు అనే విషయాన్ని కూడా ఇందులో తీసుకోవడం మనం గమనించవచ్చు. మొన్ననే రీసెంట్ గా మరి ఒక బోగస్ సర్టిఫికేట్ తో టీచర్ గా జాయిన్ అయినటువంటి వారిని మరి కోర్టులో బోగస్ అని తేలడంతో వారిని అప్పటికప్పుడు ఉద్యోగంలోంచి కూడా తొలగించడం జరిగింది. కాబట్టి బోగస్ సర్టిఫికేట్స్ ను మరి ఎప్పుడైనా గానీ అవి బోగస్ అని తేలితే మరి ఉద్యోగంలో నుంచి తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ 4th పాయింట్ గా మనకు అపాయింట్మెంట్ లెటర్ లోనే ఇవ్వడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ 5th పాయింట్, ద ఇండివిజువల్ షుడ్ జాయిన్ డ్యూటీ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఫెయిలింగ్ విచ్ అపాయింట్మెంట్ విల్ బి క్యాన్సిల్డ్ వితౌట్ ఎనీ ఫర్దర్ నోటీస్. కాబట్టి మీకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ డేట్ ని బట్టి మీరు 30 రోజుల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. 30 రోజుల లోపల జాయిన్ కాకపోతే మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్ క్యాన్సిల్ అవుతుంది అంటూ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ద ఇండివిజువల్ షుడ్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అలాంగ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా issued not below the rank of civil surgeon to the headmaster or MEO prior to his or her joining duty for verification. మరి ఇదే విషయం మనం ఆల్రెడీ చెప్పాం. మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను తీసుకొని వెళ్ళాలి. మీ జిరాక్స్ కాపీస్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను కూడా అక్కడ మిమ్మల్ని చేర్చుకునే హెడ్ మాస్టర్ లేదా MEO లేదా ప్రిన్సిపల్ వాటన్నిటిని ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత దాంతో పాటు మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ను కూడా పరిశీలించిన తర్వాతనే మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, ది ఇండివిజువల్ సర్వీసెస్ ఆర్ గవర్న్డ్ బై ద న్యూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రూల్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ GOMS నంబర్ 654 ఫైనాన్స్ డేటెడ్ September 22, 2004 and GOMS number 655 finance dated September 22, 2004. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎంపిక అయ్యేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా న్యూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రూల్స్ అనేవి అమలవుతాయి అంటూ ఇందులో పేర్కొన్నారు. ఇక ది ఇండివిజువల్ మస్ట్ అడ్హెర్ టు ద అండర్టేకింగ్ గివెన్ బై హిమ్ ఆర్ హర్ that the head of the institution or MEO shall obtain a declaration or undertaking from the individual to the effect that he shall abide by the conditions of the appointment order and shall not deviate anything in future whatever may be the position and submit the same to the DO. కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు ఎంపిక అవుతున్నారో వారంతా కూడా అండర్టేకింగ్ అనేది మరి వారి నుంచి HM లేదా MEO తీసుకోవాలి. మరి అభ్యర్థులు కూడా ఈ అండర్టేకింగ్ కు బద్దులై ఉండాలి. మరి దీంట్లో పేర్కొన్నటువంటి విషయాలను మీరు పాటించాలి. వీటిని ఏ విధమైనటువంటి డీవియేషన్ అనేది ఉండకూడదు. ఇక ది హెడ్ మాస్టర్ ఆర్ MEO కన్సర్న్డ్ ఈస్ రిక్వెస్ట్ వెరిఫై ఆల్ సర్టిఫికేట్స్ రిలేటింగ్ టు ద అకాడమిక్, ప్రొఫెషనల్, EWS, లోకల్ ఏరియా, క్యాస్ట్, PHC, ఫిజికల్ fitness certificate relevant to the post to which individual is appointed before admitting the candidate, and if any discrepancy noticed it may be intimated to the DEO immediately. కాబట్టి చేర్చుకునే హెడ్ మాస్టర్ కావచ్చు, MEO కావచ్చు, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మరోసారి తరోగా చెక్ చేయడం జరుగుతుంది. అందులో ఏవైనా మరి డిస్క్రిపెన్సీ ఉంటే వాటిని DEO దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది అని కూడా ఇక్కడ పేర్కొన్నారు. నెక్స్ట్, the individual appointed is subject to the verification of character antecedents by the competent authorities. If any diverse report is received, the appointment is liable to be cancelled without any notice. తర్వాత ఒక అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత వారి యొక్క పూర్వాపరాలను అంటే క్యారెక్టర్, యాంటిసిడెంట్స్ ను వెరిఫై చేయడం జరుగుతుంది. అంటే ఒక పోలీస్ అధికారిని నియమించి వారికి సంబంధించినటువంటి క్యారెక్టర్ కావచ్చు, వారి యొక్క పూర్వాపరాలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ను అధికారులకు పంపించడం జరుగుతుంది. దాన్నే మనం యాంటిసిడెంట్ అని పిలుస్తాం. మీరు అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి ఇస్తారు కదా, ఆ ఫార్మ్స్ ని బేస్ చేసుకొని మీ యొక్క ఎంక్వైరీ అనేది చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ మీ యొక్క ప్రొబేషన్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ అనేది సాటిస్ఫాక్టరీగా లేకపోయినా కూడా ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా ఒక పాయింట్ ని పేర్కొన్నారు. ఇక ద ఇండివిజువల్ అపాయింటెడ్ విత్ అండర్గో ఏ ప్రొబేషనరీ పీరియడ్ లాస్టింగ్ 2 years ఆఫ్ యాక్టివ్ డ్యూటీ విత్ ఇన్ ఏ కంటిన్యూస్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 3 years from the date of joining in accordance with the AP state and subordinate service rules. Confirmation in the position will depend on the successful completion of the probationary period and the verification of background information. కాబట్టి ఎవరైతే ఈ ఉద్యోగంలో చేరతారో అటువంటి వారికి 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ అనేది
ఉంటుంది. ఈ 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ను సాటిస్ఫాక్టరీగా కంప్లీట్ చేసి అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అని తేలిన తర్వాతే ప్రభుత్వం ప్రొబేషనరీ పీరియడ్ ను కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ప్రొబేషనరీ పీరియడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరిక రెగ్యులర్ ఎంప్లాయ్ గా ప్రభుత్వంలో కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్ అనేవి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఈ ప్రొబేషనరీ పీరియడ్ తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్, ద ఇండివిజువల్ అపాయింటెడ్ షెల్ అండర్గో సచ్ induction or in-service training as mandated by the school education department or the government from time to time. కాబట్టి ఈ డిఎస్సి 2025లో ఎంపిక అయ్యేటటువంటి అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చే ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ కానీ ఇండక్షన్ ట్రైనింగ్స్ కానీ వీటన్నిటికీ కంపల్సరీగా భవిష్యత్తులో కూడా అటెండ్ అవ్వాలి. ఇప్పటికే ఒక ట్రైనింగ్ అనేది అటెండ్ అయ్యారు, తర్వాత కూడా మరి ఎండాకాలం అంటే సమ్మర్ వెకేషన్ లో కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి ట్రైనింగ్ కూడా అభ్యర్థులు అటెండ్ అవ్వాలి. నెక్స్ట్, ది అపాయింటీ షెల్ బి గవర్న్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964 అండ్ ద ఏపీ సివిల్ సర్వీసెస్ 1991 and shall be liable for disciplinary action for any misconduct or violation of rules. ఈ రూల్స్ ప్రకారం మరి అభ్యర్థిని మరి గమనించడం జరుగుతుంది. ఒకవేళ ఈ రూల్స్ అనేవి బ్రేక్ చేసినట్టయితే, వయలేషన్ చేసినట్టయితే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవి సర్వీస్ రూల్స్ అని మనం చెప్పవచ్చు. తర్వాత, ది ఇండివిజువల్ అపాయింటెడ్ షెల్ ఎన్ష్యూర్ దట్ their details are correctly entered in the teacher information system portal TIS portal and shall update service records promptly as instructed. The head of the institution or MUO shall make an entry in the service register of the applicant incorporating all the conditions and undertaking obtained from him. మరి ఎవరైతే ఉపాధ్యాయులు చేరుతారో పాఠశాలల్లో ఆ ఉపాధ్యాయుని యొక్క సమస్త సమాచారం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ TIS పోర్టల్ TIS వెబ్సైట్ లో ఉంటుంది. కాబట్టి మీ యొక్క వివరాలన్నీ కూడా మీ అంతకు మీరు లీప్ యాప్ లో ఏ విధంగా అయితే మీరు లాగిన్ అయ్యి మీ వివరాలు చూసుకుంటారో అలాగా మరి స్కూల్ కు సంబంధించి TIS పోర్టల్ అనేది ఉంటుంది. ఆ TIS పోర్టల్లో మీ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎప్పుడైనా ఒక టీచర్ కు సంబంధించిన సమాచారం కావాలి అంటే ఈ TIS పోర్టల్ ద్వారానే సేకరించడం జరుగుతుంది. కాబట్టి TIS ఇన్ఫర్మేషన్ ను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంచుకోండి అంటూ కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఇవి మరి ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి అభ్యర్థి యొక్క అపాయింట్మెంట్ లెటర్ లో ఉన్నటువంటి నియమ నిబంధనలు. కాబట్టి ఈ నియమ నిబంధనలు కూడా ఉద్యోగంలో చేరడానికి ముందే అభ్యర్థులు తెలుసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీకు అంటే డిఎస్సిలో ఎంపిక అయ్యేటటువంటి అభ్యర్థులకు భవిష్యత్తులో కూడా వారికి అవసరమయ్యే సమాచారాన్ని కూడా మన భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీలాంటి ఫ్రెండ్స్ కి ఇది ఉపయోగపడుతుంది అంటే వారితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.